ఈరోజు మనము శ్రామిక భారతి అధ్యక్షులు కొర్రపోలు శ్రీనివాస్ గారితో ఉన్నాము. అసలు ఈ శ్రమ కార్డు అంటే ఏమిటి, అది ఎవరెవరికి అప్లై అవుతుంది, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలు తెలియజేస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలు ఈ చేతివృత్తుల వారికి కానీ ఈ అసంఘటిత రంగం వారికి కానీ తెలియజేస్తున్నారు. అవి పూర్తి వివరాలు ఈరోజు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు కొర్రపోలు శ్రీనివాసరావు, శ్రామిక భారతి అధ్యక్షుల్ని. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా ఈ శ్రమ్ కార్డు అనేది 2021 కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టారు. దీనికి ముఖ్యంగా ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చేతి వృత్తి పని చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ శ్రమ్ కార్డు వాళ్ళు వినియోగించుకోవచ్చు. దానివల్ల ఉపయోగాలు ఏంటంటే, మనకి ఈ శ్రమ్ కార్డు చేసిన తర్వాత ఇదొక ఐడి కార్డు లాగా పనిచేస్తుంది. అట్లానే ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగితే వాళ్ళకి 2 లక్షల రూపాయల వరకు బీమా వర్తిస్తుంది. ఈ బీమా కూడా కేంద్ర గవర్నమెంటు రాష్ట్ర కార్మిక శాఖ ద్వారా వాళ్ళు ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి వర్తించేటట్టు మనం ఆ ఈ శ్రమ్ కార్డు చేసేటప్పుడు నామినీని కూడా పెడతాము. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ నామినీకి ఆ 2 లక్షల రూపాయలు వారికి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఈ కార్డు వల్ల ఎక్కడైనా సరే ఈ ఎవరు ఏం పని చేస్తున్నారనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక డేటా ఉంటుంది. అలానే మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంచుమించుగా కార్మికులే. ఒకళ్ళు టాపీ పని చేసుకుంటారు, ఒకళ్ళు ఎలక్ట్రికల్ పని చేసుకుంటారు, ఒకళ్ళు కార్పెంటర్ పని చేసుకుంటారు. ఏ పని చేసినా అది కార్మిక రంగం, కార్మికుడుగానే గుర్తిస్తాం మనం. ఈ గుర్తించినటువంటి కార్మికులుగా పని చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎవరికన్నా ఈ కార్డు కావాలంటే గతంలో కూడా మనం దాదాపు విజయవాడలోనే 1,1200 మందికి మన శ్రామిక భారతి ద్వారా ఉచితంగా మనమే కార్డులు చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఎవరికన్నా కార్డులు లేకపోయినా, ఎవరన్నా చేయించుకోవాలనుకున్నా మన అవుటుపల్లి శివాని సంప్రదించినా మనం అది ఉచితంగా చేసి మన శ్రామిక భారతి ద్వారా వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. ఇట్లానే ఇది కాకుండా విశ్వకర్మ యోజన అని, అది కూడా నరేంద్ర మోదీ గారే మనకి ప్రవేశపెట్టారు. ఆ విశ్వకర్మ యోజన కూడా ఎలా అప్లై చేసుకోవాలో కూడా అది మనం తెలియని వాళ్ళకి తెలియజేస్తాం. జై హింద్, భారత మాతాకి జై.